హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, రాజమౌళి గారి కామెంట్స్ అయితే ఇంకా వివాదాస్పదంగా మారిపోవడం రోజు రోజుకు చూస్తూ వస్తున్నాం. దీని పట్ల ఆయన ఇప్పటివరకు అయితే రియాక్ట్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఆయన రియాక్ట్ అయినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. మరి ఆయన ఏం చెప్తున్నారు? దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా క్షమాపణ చెప్పారా లేదా అసలు ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మరోవైపు గరికపాటి గారి వీడియో కూడా వైరల్ అవుతుంది, దీని పట్ల రియాక్ట్ అవుతున్నారని ఇలా ప్రతి ఒక్కరైతే రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఆర్జీ వరకు రియాక్ట్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది, మరి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? రాజమౌళి ఆయన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదని చెప్పడం, అట్లాగే హనుమంతుడు ఏం చేస్తున్నాడు, ఇలా చేశాడేంటి మీ హనుమంతుడు అని తన గ్లింప్స్ ముందుగానే లీక్ అవ్వడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేయడం, ఇది ఇప్పుడు మెల్లమెల్లగా రాజుకుంటుంది. ఆయన మీద కేసులు కూడా పెట్టారు. వానరసేన, రాష్ట్రీయ వానరసేన వాళ్ళు కేసు పెట్టారు. అలాగే ఆమె ఎవరు మాధవీలత మాట్లాడింది, తర్వాత రాజాసింగ్ సీరియస్గా ఖండించాడు, తర్వాత విహెచ్పి కూడా దీని మీద మాట్లాడింది. ఇలాగ మెల్లమెల్లగా హిందూ సంఘాలు దీని మీద మాట్లాడడం మొదలైనాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఇమ్మీడియట్గా అయితే ఏమి రియాక్ట్ అవ్వలేదు. రాజమౌళిని సపోర్ట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ లాజిక్లు తీసి మాట్లాడాడు. అంటే రాజాసింగ్ నువ్వు భక్తి లేగినప్పుడు భక్తి సినిమాలు ఎందుకు తీస్తున్నావు అని మాట్లాడినప్పుడు, అట్లయితే గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్గా మారాలా, హారర్ తీస్తే దెయ్యంగా మారాలా అనేది ఆయన ఎప్పుడు కూడా లాజిక్లు తీస్తుంటాడు. కాబట్టి దీంట్లో కూడా లాజిక్ తీశాడు. ఆయన తీసిన దాంట్లో 100% వాస్తవం ఉంది. నేను మొన్న కూడా చెప్పాను, ఒక స్టోరీ టెల్లర్కి ఒక మెథడ్ రైటింగ్ అంటారు, లేకపోతే మెథడ్ డైరెక్షన్ అంటారు, మెథడ్ యాక్టింగ్ అని అంటారు. సో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ పాత్ర రాసేటప్పుడు ఇతను సీరియల్ కిల్లర్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అతని బ్రెయిన్లోకి ఇతను వెళ్ళి అతని స్థానంలో ఇతను ఉండి ఆ సీన్లు రాయాలి. దీన్ని మెథడ్ రైటింగ్ అంటారు. దీన్ని డైరెక్ట్ చేసేటప్పుడు మెథడ్ డైరెక్షన్ అంటారు. యాక్ట్ చేసేటప్పుడు మెథడ్ యాక్టింగ్ అంటారు. ఇప్పుడు రామాయణం రాసిన వాల్మీకి రావణాసుడి క్యారెక్టర్ ఆయనే రాశాడు, రాముడి క్యారెక్టర్ కూడా ఆయనే రాశాడు. మరి రెండు ఎలా రాయగలిగాడు పర్ఫెక్ట్గా అంటే, రావణాసుడు రాసేటప్పుడు రావణాసుడిలాగా ఆయన థింక్ చేస్తాడు, రాముడు రాసేటప్పుడు రాముడిలాగా థింక్ చేస్తాడు. అంతేగాని నువ్వు రావణాసుడు ఇలా రాసావు కాబట్టి నువ్వు దుర్మార్గుడు అనలేం కదా ఆయన్ని. కాబట్టి ఏంటంటే ఒక భక్తి చేసేటప్పుడు ఒక భక్తుడు ఎలా ఆలోచిస్తాడో ఆ రకంగా మనం, నేను భక్తుడు కాకపోయినా నేను భక్తుడి క్యారెక్టర్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు నేను భక్తుడిలాగా ఫీల్ అయ్యి రాయాలి. నేను సీరియల్ కిల్లర్ అంటే సీరియల్ కిల్లర్ ఫీల్ అయ్యి రాయాలి. ఒక దెయ్యం అనుకుంటే దెయ్యంలాగా రాయాలి. సో ఒక రేపిస్ట్ అనుకుంటే రేపిస్ట్ లాగే నేను ఫీల్ అయ్యి రాయాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ బాగా వస్తుంది. సో అట్లాగే రాజమౌళి కూడా రామాయణం ఆయన భక్తుడు కాదు, కానీ రామాయణం ఒక కావ్యంలాగా అనుకొని, ఒక పాత్రలాగా అనుకుంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడో ఆయన ఆలోచించి చేయగలడు. ఎవరైనా చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. సో అది ఆర్జీవి చెప్పింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్గా ఉంది. ఇక రెండవది ఈయనెవరు, గరికపాటి. ఆ గరికపాటి మామూలుగా ఆయన లాజికల్గా మాట్లాడతాడు. ఎప్పుడైనా గరికపాటి ఉపన్యాసాలు ఎందుకు బాగా కనెక్ట్ అవుతాయంటే, ఆయన భక్తిని కానీ దేవుణ్ణి కానీ మన ఈ రోజువారీ జీవితానికి అప్లై చేస్తాడు. రోజువారీ జీవితానికి అప్లై చేసి ఏదైనా అంతే కదా, మన దైనందిన జీవితాన్ని మరింత మెరుగుపరచడానికే మనకు భక్తి అయినా ఇంకోటైనా ఉపయోగపడాలి. అది లేకుండా ఏమీ అవసరం లేదు. సో అందుకని ఆయన కనెక్ట్ చేయగలుగుతాడు. అందుకని ఆయన గతంలో చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్పాడంటే, నాస్తికులు ఉండొచ్చు, వాళ్ళని మనం మార్చడానికో వాళ్ళని ఇది చేయడానికో వాళ్ళని వ్యతిరేకించడం అవి అనవసరం. వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేసి మన పని మనం చూసుకోవాలి. మనం భక్తులతో గడపాలి. నాస్తికులతో గొడవ అనేది వేస్ట్. అది వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆలోచిస్తారు, తప్పేం లేదు, వాళ్ళని వదిలేద్దాము అనేది ఆయన అన్నాడు. అది కూడా విఘ్నత ఉన్నదే. ఎందుకంటే మన ప్రజాస్వామ్య సమాజంలో, మన రాజ్యాంగంలో కూడా ఆర్జీవి కూడా అదే చెప్పాడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ఏదో చెప్పాడు. సో దాని ప్రకారం నాస్తికుడిగా ఉండే హక్కు కూడా ఉంది. దేవుణ్ణి నమ్మే హక్కు ఎంత ఉందో, దేవుణ్ణి నమ్మనని చెప్పుకునే హక్కు కూడా అంతే ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ హక్కు ఉంది. అందరూ బలవంతంగా దేవుణ్ణి నమ్మాలని ఏం లేదు. దేవుణ్ణి నమ్మితేనే దేవుడి మీద పాట రాయాలి, దేవుడి మీద సినిమా తీయాలనేది కూడా రూల్ ఏం లేదు. నేను మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పిన, ఆరుద్ర దేవుని నమ్మకపోయినా ఆయన దేవుడి పాటలు రాశాడు, శ్రీశ్రీ రాశాడు. చాలామంది పాటలు రాసేటప్పుడు కూడా భక్తి పాటలు రాసిన వాళ్ళందరికీ భక్తి లేదు. ఈవెన్ నాగేశ్వరరావు గురించి కూడా చెప్పాను. అక్కినేని నాగేశ్వరరావు ఆయన కూడా దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఆయన పరమ భక్తుడు క్యారెక్టర్లు చాలా చేశాడు. ఇంకా మన రామారావు అయితే ఆయన రాముడి క్యారెక్టర్లు చేశాడు, మెప్పించాడు. రావణాసుడి క్యారెక్టర్లు ఆయనకి నచ్చింది వచ్చి రావణాసుడి క్యారెక్టర్లు.
రావణాసురుడు క్యారెక్టర్, దుర్యోధనుడి క్యారెక్టర్ ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పింది అంతా కూడా ఏంటంటే, మేము చెప్పిందే రూలు, నువ్వు నమ్మితేనే భక్తి సినిమా దిగి అనడం రాంగు. ఆయన ఇష్టం, ఆయన నాకు భక్తి లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన హనుమంతుడి గురించి చేసింది కూడా ఆయన ఏం బ్యాడ్ టేస్ట్ కాదు. కాంటెక్స్ట్ ఏంటంటే, నా భార్య హనుమంతుడిని ఒక ఫ్రెండ్ లాగా చూస్తుంది, మా నాన్నేమో నీ వెన్నంటే ఉంటాడు రా హనుమంతుడు, ఆయన ప్రతి కార్యంలో నీకు హెల్ప్ చేస్తాడని మా నాన్న అంటాడు. మరి ఇది నేను ఇప్పుడు ఇది భక్తి సినిమానే కదా, అట్లాంటప్పుడు హనుమంతుడు ఎందుకు నన్ను కాపాడలేదు అనేది ఉంది. నిందాస్తుతి అనేది మన పురాణాల్లో కూడా ఉంది. భక్తులు కూడా దేవుణ్ణి నిందిస్తూ పాటలు పాడారు. మన రామదాసుది ఎగ్జాంపుల్, రాముణ్ణి ఇంకా భయంకరంగా తిట్టాడు. ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర అని తిట్టాడు. సో అలాగా రాజమౌళి కూడా మీ హనుమంతుడు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు. అంతకంటే ఏమి ఆయన హనుమంతుడిని కించపరిచం లేదు. ఆయన బ్రహ్మాండంగా హనుమంతుడి క్యారెక్టర్ని దాంట్లో గ్లింప్స్లోనే ఉంది, వండర్ఫుల్గా తీర్చిదిద్దాడు. రాముడి క్యారెక్టర్ని కూడా వండర్ఫుల్గా తీర్చిదిద్దాడు. సో ఆయన తీసిన కాన్సెప్ట్ అంతా కూడా గ్లింప్స్లో మనకి వండర్ఫుల్గా వారణాసి ఇవన్నీ ఉంది. అది చూడాలి తప్ప ఆయనకి నమ్మకం ఉందా లేదనేది అనవసరమైన వ్యవహారం. అయితే ఈ కాంటెక్స్లో రాజమౌళి స్వయంగా చెప్పిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకుముందు ఒక ట్వీట్ కూడా వైరల్ అయింది. అదేంటంటే, శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పితే రాజమౌళికి ఆయన ఏమన్నాడంటే, నాకు రాముడి కంటే కూడా కృష్ణుడు నచ్చుతాడు అవతారాల్లో అని చెప్పాడు. అది కూడా ఆయన పర్సనల్ చాయిస్. అందరూ రాముడినే ఇష్టపడాలని, ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క ఇష్టం. మరి ఇంతమంది దేవుళ్ళని ఎందుకు పూజిస్తూ ఉన్నారు? ఒక్కడనే పూజించవచ్చు కదా, రాముడు ఒక్కడనే. మరి ఎందుకు మనకి ముక్కోటి దేవతలు ఎందుకున్నారు? ఎవరి దేవుడిని వాళ్ళు మొక్కుతూ ఉంటారు. మళ్ళీ వెంకటేశ్వరుల్లో కూడా పలానా చోటు ఉండే వెంకటేశ్వరుడికి ఎక్కువ శక్తి ఉందని కూడా నమ్ముతారు. మరి అట్లాంటప్పుడు ఒక దేవుడు తక్కువ, ఒక దేవుడు ఎక్కువ ఎందుకు? తిరుమలకే వెంకటేశ్వరుడి దగ్గరికి పోతారు, బోలెడు చోట్ల వెంకటేశ్వరులు ఉన్నాయి. వీసా దగ్గరికి ఇక్కడికే చిలుకూరికే ఎందుకు వెళ్తారు? కాబట్టి ఇక్కడ భక్తిలో కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట, కాంప్లెక్సిటీ ఉంటుంది. సో అలాగా ఆయన అన్నాడు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న ఇంకొక వీడియో ఏంటంటే, అవును నేను నాస్తికుణ్ణి అని ఆయన చెప్పాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. మా ఇంట్లో అందరూ దేవుళ్ళని మొక్కుతారు, నాకు ఎందుకో నమ్మకం లేదు. మామూలుగా మనకి మన హిందూ ఫిలాసఫీ ప్రకారం 4 రకాల యోగాలు ఉంటాయి. భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము, కర్మయోగం, ఈ 4 ఉంటాయి. సో ఈ 4లో నేను కర్మయోగాన్ని ఫాలో అవుతున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను అనేది ఆయన పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే, కర్మయోగం అంటే నీ కర్మ నువ్వు చెయ్యి, అంటే నీకు వచ్చిన పని కావచ్చు, నీ డ్యూటీ కావచ్చు, నువ్వు చెయ్యి అనేది భగవద్గీత కూడా అదే చెప్తుంది. నీ కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని దేవుడికి వదిలేయి అనేది చెప్తుంది. కర్మ ఫలితం బ్యాడ్గా ఉన్నా గుడ్గా ఉన్నా నువ్వు పట్టించుకోకు, నీ కర్మ నువ్వు చెయ్యి అనేది భగవద్గీత చెప్పే ఫిలాసఫీ. ఇక జ్ఞానయోగం, జ్ఞానం ద్వారా నీ తెలివి ద్వారా కూడా దేవుణ్ణి నువ్వు పొందొచ్చు, భక్తి ద్వారానే పొందాల్సిన అవసరం లేదు, జ్ఞానం ద్వారా కూడా పొందొచ్చు అనేది జ్ఞానయోగం చెప్తుంది. రాజయోగం ధ్యానము, యోగా ఇవన్నీ చేసి మెడిటేషన్, వీటి ద్వారా కూడా దేవుణ్ణి చేరుకోవచ్చు అనేది రాజయోగం చెప్తుంది. భక్తి యోగం భక్తి ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అని, అంటే 4 రకాలుగా దేవుణ్ణి చేరుకోవచ్చు అనేది. దాన్ని రాజమౌళి ఏం చెప్పాడంటే, ఈ 4లో నేను కర్మయోగాన్ని ఫాలో అవుతున్నాను, నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను అనేది ఆయన చెప్పాడు. పర్ఫెక్ట్గా ఆయన బాగా అర్థం చేసుకొని చెప్పినట్టుగానే మనకి కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ రాజమౌళి అనేది టీ కప్పులో తుఫాన్లాగా వెళ్ళిపోతుంది తప్ప అదేమీ ఆయన్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఏదన్నా ఉంటే ఆయనకు మేలే చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన ఈ సినిమాకి సంబంధించి వదిలిన ప్రతిదీ నెగిటివ్ ట్రోల్ అయిపోయింది. ఆ కాంటెక్స్లో ఇది రావడం ఆయనకు మంచిదే, అది డైవర్ట్ అయింది, దీని మీదకి వెళ్ళింది. కాబట్టి దీన్ని మామూలు జనం ఎవరు పెద్దగా పట్టించుకోరు. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. అంతకంటే దీనివల్ల ఆయనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.